గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎలా వచ్చావు బయటికి? కరబడి వచ్చావా? చెల్లి అందులో కొట్టుకుందా? నేను పాట చేంజ్ చేయలేదు నాన్న వెళ్ళిపోయా, బండి వేసి వెళ్ళిపోయా. నువ్వు మరి స్టేషన్ దగ్గరికి ఎలా వెళ్ళావు? ద్రాక్షారమా వంతుని కడ ఆపి అందరినీ లాగలేదు. ఇద్దరు అంకులాగి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు ఇక్కడికి. ఏం పేరు నీ పేరు? రామచంద్ర. ఇంటి పేరు రామచంద్ర. ఆ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి. నమస్కారం అండి. రాయవరం మండలం వింటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టుకు తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది. దాంతో అతని కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది. అలాగే ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. అతను తండ్రి ఇలా అప్పుల పాలు అవ్వడం వల్ల, మరి ఇతర కారణం వల్ల అతను ఇద్దరు పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అతని ఆచూకీ, తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ తండ్రి బతికున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడలోనే ఇలాంటి సంఘటన మొన్న జరిగిందండి. ఇప్పుడేమో ఇలా జరిగింది. అసలు మీ అడ్వైజ్ ఏంటంటే అసలు తల్లిదండ్రులకి ఏమి అడ్వైజ్ చేయండి చెప్పండి. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నారు. అనేక మంది పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి తరుణంలో అప్పుల బాధతో కానీ మరే ఇతర కారణాల వల్ల పిల్లల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా మూర్ఖత్వం. అనేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది పిచ్చుతాను. వారి ఆత్మహత్య చేసుకోవడమే కాదు, వారి కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా మూర్ఖత్వం అవుతుంది. దయచేసి ఎవరైనా సరే మీ దృష్టిలో ఇలాంటి వారు తారసపడినప్పుడు, ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సైకియాట్రిస్ట్ ద్వారా కానీ లోకల్లో ఉన్న పోలీసు వారికి కానీ సమాచారం తెలియజేసి వాళ్ళు కౌన్సిలింగ్ పొంది ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.